ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడు అయిన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్ఠం నామలో ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికలో చేరువస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు ఆయన మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండగా, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఉండగా, అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా, ఆరాధికులముగా ప్రతి ఆదివారం సంఘముగా చేరి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన విశేషాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన శిలువ కార్యాన్ని, ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యాన్ని తలపోసుకుని, ఆయన మన నిమిత్తమై శిలువలో ఏ విధంగా శ్రమను అనుభవించాడో వాటిని తలపోసుకుని, ఆయన ద్వారా మనకు కలిగిన రక్షణ బట్టి సంతోషిస్తూ ఉత్సాహగానము చేస్తూ ఆయన హెచ్చించి ఘనపరిచి మనము తండ్రిని ఆరాధిస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు, అంశాలు, యేసును గూర్చిన సంగతులు, థింగ్స్ కన్సర్నింగ్ ద లార్డ్, యేసును గూర్చిన సంగతులు మనము ముచ్చటించవలసిన వారమై ఉన్నాం. అవి తండ్రిని సంతృప్తి పరిచేవి, సంతోషపరిచేవి. సహాయకరంగా నిర్గమకాండము 26వ అధ్యాయంలో, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 26 వర్స్ 31, 36, అలాగే నిర్గమకాండము 27వ అధ్యాయము 16వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 27 వర్స్ 16, 26:31. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలను, అది చిత్రకారుని పని అయిన కెరూబులు గదిగా చేయవలను. 36వ వచనం, మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడార ద్వారమునకు చేయవలను. 27:16, ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలను, అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను. చిత్రకారుని పనిగా ఉండవలను. అరణ్య యాత్రలో మరి తన ప్రజలతో ఆయన సన్నిధిని ఉంచడానికి గాను ప్రభు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు ప్రత్యక్షపు గుడారం. వారి మధ్య నివసించాలని ఆయన ఆశించాడు. వారితో వారిని సంధించాలని ప్రధాన యాజకుని ద్వారా వారికి తన సందేశాన్ని వినిపించాలని దేవుడు ఏర్పాటు చేసినది ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులన్నీ, సామాగ్రి అంతా, జరిగే పరిచర్య, ఆ బలులు, అవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. ప్రతిసారి ఒక ఆరాధికుడు ప్రత్యక్షపు గుడారాన్ని సమీపిస్తున్నప్పుడు, అలాగే ప్రధాన యాజకుడు బలులు అర్పిస్తున్నప్పుడు, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధులను ప్రవేశిస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరికరాలు, సామాగ్రి, ద ఫర్నిచర్, ఆ వస్తువులు అవన్నీ గమనిస్తున్నప్పుడు వాటిల్లో మన ప్రభువును చూడాలి, రాబో ప్రభువును చూడాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన సార్వభౌమ ఉద్దేశమై ఉంది. ఇందులో 3 ప్రవేశాలు ఉన్నాయి. 3 ఎంట్రీస్: ఆవరణపు ద్వారము, గుడారపు ద్వారము, అతి పరిశుద్ధ స్థలంలోనికి ద్వారం లేక ప్రవేశము. ఈ 3 ప్రవేశ స్థలాలలో ప్రత్యేకమైన తెరలు ఉన్నాయి. వీటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల వాటిగా చేయాలి. అలాగే పేరిన సన్ననారతో చెయ్యాలి అని చెప్పబడింది. వీటిలో మన ప్రభువును మనం చూడగలం. నీలవర్ణము, ధూమ్రవర్ణము, రక్తవర్ణము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి, ఆయన రాజరికానికి, ఘనతకు, రక్తవర్ణము ఆయన మానవత్వము, విమోచనకు సూచనగా ఉన్నాయని మనం ఎరిగిన వారమే. అలాగే అది సన్న నారతో చేయబడింది.
ఆ సన్న నార ఏ విధంగా సంగ్రహించబడుతుందో, ఆ పద్ధతి ఏ విధంగా కఠినమైందో, ప్రయాసతో కూడుకుందో, అది ఎంత విలువైందో, అది ఎంత ఘనత కలిగిస్తుందో, ఇవన్నీ మనము అందులో మన ప్రభువును చూస్తున్నాం. అయితే వీటన్నిటినీ చిత్రకారుని పనిగా చేయవలెను అన్నాడు. చిత్రకారుని పని. ఇది ఎవరంటే వారు చేసేది కాదు. మనుష్యులు చేసేది కాదు. సామాన్యమైన మనుషులు చేసేది కాదు. ఒక చిత్రకారుడు చేసిన పని అది. ఇంగ్లీష్‌లో బై ఎ స్కిల్డ్ వర్కర్ అనగా నైపుణ్యము కలిగిన ఒక పనివాడు చేయదగిన పని, చేసిన పని. అది ఒక పని అనన్నాడు. అలాగే వీవర్ అంటే నేతగాడు, నేర్చినట్టుగా. వర్క్ డన్ బై ఎ వీవర్. ఎ స్కిల్డ్ వర్కర్, ఎ వీవర్. అది ఎలా ఉండాలో చెప్పాడంటే, ఈ షుడ్ బి లైక్ ఎన్ ఆర్టిస్టిక్ డిజైన్. కళాత్మకంగా అది రూపొందించబడింది. ఆర్టిస్టిక్ డిజైన్, కళాత్మకమైన రూపముగా దాన్ని చేయాలి అని చెప్తున్నాడు. వర్క్ ఆఫ్ ది వీవర్ అని అంటున్నాడు. అలాగే ఎ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అని అంటున్నాడు. అని రకరకాల అర్థాలు లేక భావాలు అందులో ఉన్నాయి. ఆ తెరలు చిత్రకారుని పని. ఆ పని చిత్రకారుని పని. ఆ చిత్రకారుడు ప్రత్యేకమైన సామర్థ్యం గలవాడు. ఆ చిత్రకారుడు ప్రత్యేకమైన నైపుణ్యం గలవాడు. ఆ చిత్రకారుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దానిని చేశాడు దేవుడు చెప్పగా. ఇక్కడ ఆ తెరలు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుండగా, ఆ త్రివర్ణములు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుండగా, ఆ పేనిన సన్న నార మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుండగా, వీటిని చేసిన వాడు చిత్రకారుడు తండ్రి అయిన దేవునిని మనం సూచిస్తున్నాయి. ఆ చిత్రకారుడు చేసిన పనియే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తెర చిత్రకారుడి యొక్క పని. ఆ తెర మన ప్రభువైన యేసుక్రీస్తు. చేసిన వాడు చిత్రకారుడు తండ్రి అయిన దేవుడు. పరలోకపు తండ్రి అయిన దేవుడు మానవ రక్షణార్థమై తన రొమ్ముననున్న అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఒక చిత్రకారుని వలె తన కుమారుని యొక్క వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని, దైవత్వాన్ని, ఆయన రాజరికాన్ని, ఆయన ఘనతను, ఆయన విమోచన కార్యాన్ని, ఆయన సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని లోకానికి ఒక చిత్రకారుని వలె ప్రదర్శించాడు. He presented his beloved son like an artist and like a skilled worker, an artistic designer. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో దేవుని యొక్క కళాత్మకమైన ఆ చిత్రీకరణ మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాల బహిరంగ సేవలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి తనను ఏ విధంగా చిత్రీకరించాడో, హౌ హి హస్ డిజైన్డ్ ఆర్టిస్టికలీ, దానిని ఆయన ప్రదర్శించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన చిత్రకారుని పని అయి ఉన్నాడు. ఆయనను లోకానికి తండ్రి పరిచయం చేశాడు. ఈ చిత్రకారుడు అనగా తండ్రి ఆ తెరలో ఉన్న మర్మంగా ఉన్న ప్రభువును ఏ విధంగా పరిచయం చేశాడో లేఖనాలలో మనం అక్కడక్కడ గమనించవచ్చు. కీర్తన గ్రంథములో ఒక మాట గమనిద్దాం. కీర్తన గ్రంథము 40లో ప్రభువు అది ప్రవచనాత్మకమైన మెస్సియానిక్ సామ్ అంటారు. మెస్సియానిక్ సామ్ 6వ వచనం చూద్దాం. సామ్ 40:6. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను.
నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని ప్రభువు దావీదు ద్వారా తన యొక్క తన తనకు అప్పగించబడిన పని, ద మిషన్ దట్ వాజ్ అసైన్డ్ టు హిమ్, దానిని బయలుపరుస్తున్నాడు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇదే లేఖన భాగాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 3వ వచనము 7వ వచనంలో చూద్దాం. అక్కడ చెవులు అనే మాటకు ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:5లో ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆ తెరను ప్రత్యక్షపు గుడారములో అమర్చినట్లుగా, ఆ చిత్రకారుడు అమర్చినట్లుగా, పరమ చిత్రకారుడు, పరలోక చిత్రకారుడు, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఆ తెరల పోలికలో ఆయన ఈ లోకానికి అమర్చి పంపించాడు. నాకొక శరీరమును అమర్చితివి. ఆ చిత్రకారుడు చేసిన పని ఏమిటి? కుమారుని విషయంలో ఆత్మరూపిగా ఉన్నవాడు, తన అద్వితీయ కుమారుడు రొమ్మున ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు, ఆ కుమారునికి ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరము ఒక చిత్రకారుని పని, ఆర్టిస్టిక్ డిజైన్. ఆ శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయనలో పాపము లేని శరీరము. ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటము లేదు. ఆ శరీరమును అమర్చి లోకానికి దేవుడు పంపించాడు. కన్య మరియ గర్భములో ఆయన ప్రవేశపెట్టబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనగా ఆమె గర్భవతి అయింది. పుట్టబో శిశువు పరిశుద్ధుడు, సర్వోన్నతులకు దేవుని కుమారుడు అనబడును అని అన్నాడు. తండ్రి తన కుమారుని ఎంతగా చిత్రీకరించి పంపించాడు ఈ లోకానికి. మానవ జాతి రక్షణ కొరకై చిత్రకారుని పనిగా తన కుమారుని ఈ లోకానికి ఒక శరీరాన్ని అమర్చి ఆయన పంపినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రవచనానుసారంగా. 4వ వచనం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 4. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని అంటూ కొట్టువారికి నా వీపును అప్పగించితిని అని ఇక్కడ లేఖనానుసారంగా మాట్లాడుతున్నాడు. తండ్రి ఈ పరలోకపు చిత్రకారుడు తండ్రి తన కుమారుని చిత్రకారుని పనిగా మలచిన విధానాన్ని జ్ఞాపకం చేసి ఇక్కడ రాయబడుతున్నాడు, చూస్తున్నాం. అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసెను, చెవులు దయచేసెను. వినుటకు చెవులు దయచేసెను, విను బుద్ధికి దయచేశాడు, నోరు దయచేశాడు. తండ్రి తన కుమారుని లోకంలో తన చిత్తాన్ని నెరవేర్చుటకు, రక్షణ కార్యం నెరవేర్చుటకు తగిన రీతిగా తన కుమారుని చిత్రిస్తున్నాడు, సిద్ధపరిచాడు. శిష్యునికి తగిన నోరు ఆయనకు దయచేశాడు, వినుబుద్ధి ఆయన దయచేశాడు, వినుబుద్ధి పుట్టించున్నాడు అన్నాడు. అనగా అది బలవంతం కాదు, కానీ కుమారుడు వాలంటీర్గా వచ్చాడు, ఆయన తనకు తాగా వచ్చాడు, ఆయన మాటలు విన్నాడు. ప్రతి దినము ఆయన మాటలు విని ఆ దేవుని యొక్క రక్షణ కార్య నెరవేర్చడం కోసంగా తాను మలుచుకున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. శిష్యునికి తగిన నోరు, అలాగే వినుబుద్ధి
నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా అని అంటున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసంగా దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికను, రక్షణ ప్రణాళికను దాన్ని నెరవేర్చేందుకు గాను తండ్రి, ఆ చిత్రకారుడు తన కుమారుని ఆ తెరల పోలికలో ఆయనను మలచి, ఆ పేనిన సన్నపు నార, ఆ పేనిన ట్విస్టెడ్ ఆ నారను ఆయన ట్విస్ట్ చేశాడు. అంటే పురిపెట్టాడు. తన కుమారుని ఎంతగా ఆ చిత్రకారుని వలె తండ్రి తన కుమారుని ఆ పేనాడు ఆ నారని. వర్ణములను ఆయనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ చిత్రకారుని పని మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఆ ఆ చిత్రకారుడు తన పని గురించి మాట్లాడుతున్నాడు. అనగా మన ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. 42వ అధ్యాయంలో ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపునారవతిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును అని మాట్లాడుతూ 6వ వచనంలో గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపటికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. లోక రక్షణార్థమై తన సొంత కుమారుని ఆయన నియమించాడు. ఆయనను ఏ విధంగా మలిచాడో, లేక ఏ పరిచర్య చేయడానికి ఆయనను తండ్రి చిత్రీకరించాడో మనం చూస్తున్నాం. ఆయన నలిగిన రెల్లును విరువడు అంటున్నాడు. మకమకలాడుచున్న జనపతిని ఆర్పడు అంటున్నాడు. మాట్లాడుతూ గుడ్డివారి కన్నులు తెరుచుటకు అన్నాడు. బంధించబడిన వెలిపికి తెచ్చుటకు అన్నాడు. చీకట్లో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు అని ఇవన్నీ జరిగించడానికి తండ్రి ఒక పరమ చిత్రకారుడు తన కుమారుని చిత్రీకరిస్తున్నాడు. లోకానికి ఆయన పరిచయం చేస్తున్నాడు. లోకములో ఉన్న ప్రజలకు తగిన విధంగా తన కుమారుని సిద్ధపరుస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చిత్రకారుని పని అయి ఉన్నాడు. అవునా? ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు. బంధించబడిన వారిని వెలుపలికి రప్పించాడు. చీకట్లో ఉన్న వారిని, బందీగృహంలో ఉన్న వారిని వెలుపలికి తెచ్చాడు. ఇవన్నీ ప్రజల కొరకు నిబంధనగాను, జనులకు వెలుగుగాను నియమించబడ్డాడు. పరలోకపు తండ్రి యొక్క ఆ విచిత్రమైన పని చూడండి తన కుమారుని పట్ల. ఎంతగా తన కుమారుని మానవ జాతి రక్షణార్థమై ఎంతగా తన కుమారుని చిత్రీకరించి పలు విధాలుగా ఈ లోకానికి ఆయన పంపాడు. ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన చేయి పట్టుకుని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు చిత్రకారుని పని అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 52వ అధ్యాయంలో 52వ అధ్యాయం 10వ వచనం. The book of Isaiah chapter 52 verse 10 we can see. The book of Isaiah chapter 52 verse 10. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు.
పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. దేవుని రక్షణను చూచెదరన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చిత్రీకరించిన చిత్రకారుని పని అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ బాహువుగా లోకంలో బయలుపరచబడ్డాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, రుజువుపరచబడ్డాడు. దేవుని యొక్క రక్షణగా ఆయన చిత్రీకరించబడ్డాడు, లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఆ తెరలు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో చేయబడ్డాయి. అది పేనబడింది. ఇట్ వాస్ ట్విస్టెడ్. యేసుక్రీస్తులో తండ్రి యేసు ప్రభు తన కుమారుని తండ్రి ఆయన ట్విస్ట్ చేశాడు, పేనినాడు. ఆయనలోని వ్యక్తిత్వము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు మనం తేటగా గమనించవచ్చు. లూకాసు సువార్తలో చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో సుమయోను ఆ శిష్యుని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ అంటున్నాడు కదా, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున 2:29 నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభువు ఆ శిశువును సుమయోనెత్తుకొని ఆయనలో ఏమి చూచాడు? ఆయనలో అన్యజనులకు బయలుపరచు వెలుగుగాను, ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణగాను సుమయోను ఆ శిశువును చూస్తున్నాడు. ఆ శిశువులో ఇవి చూస్తున్నాడు. వీటిని తండ్రి తన కుమారులో గుప్తపరచి లేక వాటిని ఆయనలో ఉంచి లోకానికి పంపాడు. చిత్రకారుని వలె తన కుమారుని చిత్రకారుని పనిగా, ద వర్క్ ఆఫ్ వీవర్, ద వర్క్ ఆఫ్ ఎంబ్రాయిడర్, an artistic design of a designer, మన ప్రభువైన యేసుక్రీస్తు. అందులో సుమయోను అద్భుతమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణగణాల లక్షణాలను చూస్తున్నాడు. తండ్రి తన కుమారుని ఈ విధంగా లోకంలో చిత్రీకరించి పంపించిన వాడుగా చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే తన కుమారుడని యేసుక్రీస్తును, సొంత కుమారుని, అద్వితీయ కుమారుని తండ్రి ఏ విధంగా చిత్రకారునిగా ఆయనను చిత్రీకరించాడో 53వ అధ్యాయంలో చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఆ శిలువలో తండ్రి తన కుమారుని ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపాడో, ఏ చిత్తము కలిగి పంపాడో ఆ చిత్తము తన కుమారుని ద్వారా నెరవేర్చుకొనుటకై ఆయన శిలువలో జరిగించిన గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. శిలువలో ఆయన తన కుమారుని ఏ విధంగా చిత్రకారుని పనిగా మలిచాడో చూద్దాం. ఆయన ఎలా పెరిగాడు? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అంటున్నాడు. తన కుమారుని ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు? చిత్రకారుని పనిగా ఆయన చేస్తున్నాడు. లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్క, స్వరూపము లేనివాడు, సొగసు లేనివాడు, అసలు అపేక్షించుటకు స్వరూపము లేనివాడుగా సిలువలో ఆ చిత్రకారుడు తండ్రి తన కుమారుని లోకానికి ప్రదర్శిస్తున్నాడు. 5వ వచనంలో మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. గాయపరచబడుట, నలుగొట్టబడుట, శిక్షను భరించుట, దెబ్బలు తినుట, ఇవి ఆ పరమ చిత్రకారుడు తన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుని శిలువలో ఆయన చిత్రీకరించిన
విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నలుగొట్టాడు, గాయపరిచాడు, దెబ్బలు కొట్టాడు. మనందరి దోషం ఆయన మీద మోపాడు. అంత మాత్రమేనా? 10వ వచనంలో అతని నలుగొట్టాడు, అతనికి వ్యాధి కలుగ చేశాడు. గాయపరిచి, దెబ్బలు కొట్టి, శిక్షించి, నలుగగొట్టి, వ్యాధి కలుగ చేసి ఆ ఈయన చిత్రకారుని పనిగా లోకానికి ఆయన పరిచయం చేశాడు. విలాపవాక్యముల గ్రంథంలో ఇంకా తేటగా మనం అక్కడ చూడవచ్చు. తండ్రి తన కుమారుని ఏ విధంగా చిత్రీకరించాడో శిలువ పైన చివరిగా అక్కడ మనం చూస్తాం. ఇన్ ది క్లైమాక్స్ లో 3వ అధ్యాయం, నేను ఆయన ఆగ్రహదండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి, ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3 verses 1 onwards, దానిలో నన్ను నడిపించున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయనను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును, నా చర్మమును క్షీణింపచేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు. ఇది అలంకారంగా రాయబడింది. ఆ ఎముకలు విరగొట్టబడలేదు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, విషమును మాచిపత్రి నా చుట్టూ మొలిపించి ఉన్నాడు అనంటూ 10వ వచనం, నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. 12వ వచనంలో విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా నన్ను నిలబెట్టి ఉన్నాడు. ఆయన నన్ను చేదు వస్తువు తినిపిస్తున్నాడు, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశాడు, రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పొల్లించెను. తండ్రి తన కుమారుని ఏ విధంగా చిత్రిస్తున్నాడో ఆ కలువరి శిలువ పైన కుమారుడు ప్రవచనానుసారంగా ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ 3 ప్రవేశ స్థలాలలో ఉన్న తెరలలో నీల ధూమ్ర రక్త వర్ణములు, ఆ పేనిన సన్నపు నార, అవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుండగా వాటిని చిత్రకారుని పనివలే చేశాడు. అనగా తండ్రి, పరలోకపు తండ్రి ఒక నైపుణ్యం గలవాడు, ఒక కళాత్మక దృష్టి కలవాడు. ఏ విధంగా చేస్తాడో అలాగున మానవ జాతి రక్షణార్థమై ఎటువంటి వాడుగా ఉండాలో ఆ విధంగా చిత్రకారుని పనిగా మన ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు పేనిన సన్నపున్నార చిత్రకారుని పని అయి ఉండగా ఆ తెరలను చూచినప్పుడు ఆరాధికుడు, ప్రధాన యాజకుడు ఆ తెరలను చూచినప్పుడు ఆ తెరలలో ఉన్న నీల ధూమ్ర రక్తవర్ణములు, వాటి యొక్క మేళవింపు, ద కాంబినేషన్ ఆఫ్ ద కలర్స్, ఆ యొక్క నార, సన్నపు నార, ద టెక్స్చర్ ఆఫ్ ది వెయిల్స్ దేంతో చేయబడిందో, ఎలాగో చేయబడిందో, ఆ ట్విస్టింగ్ ఆఫ్ ది ఆ నారను ఏ విధంగా పేనాడో, ట్విస్ట్ చేశాడో, ఆ విధానాన్ని ఏ విధంగా ఆ మొత్తము తెర పనిని ఒక నైపుణ్యము గలవాడుగా చేశాడో అవన్నీ ధ్యానిస్తుండగా అందులో తండ్రి అయిన దేవుడు తన కుమారుని మానవ జాతి పాప పరిహారం కొరకై ఎంతగా శ్రమ తీసుకుని, ఎంతగా ఆలోచించి, ఎంతగా ప్రణాళికాబద్ధంగా మానవ జాతికి ప్రయోజనార్థంగా తన కుమారుని చిత్రకారుని పనిగా చేసి లోకానికి పంపి తన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు అనే సత్యాన్ని గమనించబద్ధమై ఉన్నాం. ప్రతి ఆరాధికుడు తెరను చూస్తున్నప్పుడు ప్రభువును చూడగలగాలి. ఆ ప్రభువును సిద్ధపరిచిన చిత్రకారుని పనివలే తయారు చేసిన
పరలోక తండ్రిని ఆరాధించాలి. ఉదయకాలం మన ఎదురు ఉన్న రొట్టె ఆ యొక్క పాత్ర. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ తెరలలో 3 ప్రవేశ స్థలాలు ఉన్న తెరలలో ఉన్న వర్ణములు, ఆ యొక్క ఆహ్, సన్నపు నార, లినెన్, ఫైన్ లినెన్ అది ఏ విధంగా ట్విస్ట్ చేయబడిందో, పేనబడిందో, ఆ వర్ణములు ఏ విధంగా మళ్లింపబడ్డాయో, వర్ణములు ఏ విధంగా మేళవించబడ్డాయో, అనగా కాంబినేషన్ ఆఫ్ ది 3 కలర్స్. ఇవన్నీ మనం జ్ఞాపకం అది ఏ విధంగా చిత్రకారుని పనిగా చేయబడిందో తలపోసుకొని, మన రక్షణ నిమిత్తమై దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి, అందుకు అనుగుణంగా కుమారుడు తండ్రి చిత్తము నెరవేర్చుటకే వచ్చి ఉన్నానని తను తాను సంపూర్ణంగా శిలువలో అప్పగించుకొని, మన రక్షణ కార్యాన్ని శిలువలో జరిగించి, సమాధి చేయబడి తిరిగి లేచి, నమ్మిన మనకు రక్షణ అనుగ్రహించాడు. అందును బట్టి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని, మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవునికి అర్పించుదుముగాక.